హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ శారీ క్రియేషన్స్. మీలో ఎవరికైనా యారీ స్కెచ్ బుక్స్ కావాలి అన్నా, మన దగ్గర ఉన్న 200 డిజైన్స్లో మీకు నచ్చిన డిజైన్ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను మన దగ్గర ఉన్న డిజైన్ని చూసి డ్రాయింగ్ అనేది అంటే ట్రేసింగ్ డిజైన్ పేపర్ అనేది ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. నెక్ లైన్ మనకు సరిపడా ఆల్రెడీ నేను డ్రా చేసుకున్నాను. సో దానికి అటాచ్ అయ్యేటట్టు బ్లౌజ్ డిజైన్లో చూస్తూ ఆ డిజైన్ని మనం ఫస్ట్ పెన్సిల్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా లీవ్స్ మనం డ్రా చేసుకునేసరికి దగ్గర అయిపోయాయి కదా, సో అది ఎరేజ్ చేసేసి మధ్యలో డిజైన్ని యాడ్ చేస్తున్నాను. అందుకే మనం ఫస్ట్ పెన్సిల్తో మార్కింగ్ అనేది వేసుకోవాలి. డైరెక్ట్గా పెన్తో వేసేసుకుంటే పేపర్స్ అనేవి చాలా వేస్ట్ అవుతాయి, డిజైన్ అనేది పర్ఫెక్ట్గా రాదు కదా. సో ఫస్ట్ అయితే ఖచ్చితంగా మనం పెన్సిల్ డ్రాయింగ్ వేసుకోవాలి. డిజైన్ పర్ఫెక్ట్గా వచ్చింది అని అనుకున్నప్పుడు మనం పర్మనెంట్ మార్కర్తో మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది రిపీటెడ్గా ఉంది కాబట్టి నేను దీని మీద ఇంకో చిన్న ట్రేసింగ్ పేపర్ పెట్టి దాని మీద మళ్ళీ కాపీ అనేది చేస్తున్నాను. ఈ పేపర్ని యూజ్ చేస్తూ మనం నెక్ చుట్టూ దాన్ని కాపీ చేసుకోవాలి. ఈ చిన్న పేపర్ని మనం మన ఫస్ట్ పేపర్ కింద పెట్టి డిజైన్కి అండ్ నెక్ బార్డర్ లైన్కి అడ్జస్ట్ చేస్తూ డిజైన్ ఎక్కడ మిస్ అవ్వకుండా మనం ఆ పేపర్ని చూసుకోవాలి. ఫస్ట్ ఈ కార్నర్లోనే కొంచెం మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్ట్రైట్ లైన్గా ఉన్నప్పుడు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత మీకు రైట్ ఆఫ్ పార్ట్ ఈ విధంగా రెడీ అయిపోయింది. దీన్నే హోల్డ్ చేసేసి లెఫ్ట్ సైడ్ మీరు దీన్ని సేమ్ ప్యాటర్న్ని ఇలా హోల్డ్ చేసేసి ఇటు సైడ్ కాపీ చేసుకుంటే మీకు ఫుల్ నెక్ అనేది రెడీ అయిపోతుంది. ఇటు సైడ్ మనం డైరెక్ట్గా పర్మనెంట్ మార్కర్తో వేసేసుకోవచ్చు. ఇలా మొత్తం మనం లెఫ్ట్ హాఫ్ పార్ట్ అంతా రెడీ చేసేసుకుంటే బ్యాక్ నెక్ రెడీ అవుతుంది. ఫ్రంట్ పార్ట్ అనేది పేపర్ ఇవ్వము, అంటే డిఫరెంట్ డీప్ నెక్స్ ఉంటాయి కాబట్టి దానికి సరిపడా ఈ బ్యాక్ నెక్ని పెట్టి అడ్జస్ట్ చేసి మీరు ఫ్రంట్ నెక్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ సేమ్ బార్డర్ నేను ఇక్కడ డ్రా చేసేసాను, అంటే ఆ నెక్ లైన్ వేసిన దాన్ని బట్టి బార్డర్ వేసుకున్నాను. ఇక్కడ మనకి డిజైన్లో ఆల్ ఓవర్ బుటీ వర్క్ కోసం 3 బీడ్స్ యూజ్ చేస్తున్నట్టుంది కదా, సో దానికోసం నేను ఆల్ ఓవర్ వర్క్ లాగా అక్కడక్కడ ఈ డాట్స్ అంటే బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకోవడానికి మార్కింగ్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనకు నచ్చిన డిజైన్ని చూసి మార్కింగ్ అనేది వేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.